శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథ. వింధ్యాపర్వతమున మహావృక్షాది లతలతో విరాజిల్లుతున్న నైమిసారణ్యమనే మహారణ్యము ఉండేది. అందులో తపో సంపన్నులు, మహాది మునులు, పురాణాది పండితులు, లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులే సంచరించుతూ ఉండేవారు. నిత్యం పురాణ పఠనం గావించేవారు. పూర్వ మహర్షులందరూ సూత మహర్షి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుష్యులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనము, ధాన్యము, భుక్తి లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటి వారు కర్మను తుడిచేసుకుని సంపదలను పొందే మార్గము ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు, లోక కళ్యాణార్థం కోసం అడిగారు గనక మీకు అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పారు. దీనినే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వలన ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడు అయ్యాడు. అతని భార్య చిత్రరేఖ. మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుణ్ణి, చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయతృతి నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాలలో చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఒకరోజు పూజలాగా చేసుకోవచ్చు. లేదా ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధ్యర్థం కొరకు వ్రతంలాగా నవవిధ పరిపాలకుల్ని 9 వారాలు భక్తితో ఆరాధించాలి. 10వ వారము ఉద్యాపన చేయవలెను. అన్ని వారాలు చేయలేని వారు అసక్తులు 6 వారములు పూజ చేసి 6వ వారము ఉద్యాపనం చేసుకొనవచ్చును. వ్రతమాచరించిన రోజు ఉదయాన్నే తలస్నానము చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకులను, నవగ్రహాలను, లోకపాలకులను ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచార పూజన చేసి అష్టోత్తర శతనామావళితో అర్చించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ వ్రతకథను చదువుకుని పూజాక్షింతలను శిరస్సుపై ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దారిద్ర్యాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పి ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూర్వ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించాడు. 2 స్నేహితుల వృత్తాంతం. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగినట్లే మొదటివాడు దైవంపై అత్యంత అచంచల విశ్వాసం కలవాడు. రెండోవాడు నాస్తికుడు. తన జీవితం అంతా తన సామర్థ్యం మీదే నడుస్తుందనే అహంకారం ఉండేది. 2 దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊర్లు తిరిగారు. సరైన లాభం లభించక అలసిపోయి ఒక గ్రామంలోని ఆలయం అరుగుపై పడుకున్నారు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆది దంపతులుగా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్వితమైన ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయము మీకు చెప్పమని దైవాజ్ఞ అయినది, చెప్తాము వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు. స్నేహితులు 2 గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతాన్ని ప్రారంభించాడు. ఏ కలను ఉన్నాడో కానీ దేవదూరుడికి కూడా ఆ వ్రతం చేయాలి అని అనిపించి చేశాడు. 2 దాన ధర్మాలు చేసి జనులకు భోజనాలు పెట్టారు. అచిరకాలంలోనే గొప్ప ధనవంతులయ్యారు. అష్టైశ్వర్యాలు అన్నీ సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకసారి మనసులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం ఆచరించడం మానేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేయిజారిపోయాయి. దాంతో బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక సంపద నిలిచింది. అది మొదలు జీవితకాలం అంతా వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించకుండా పైన ఉన్న ఒక శక్తి తనని నడుపుతుందనే స్పృహతో దానాధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం ధనదత్తుడు అనే లోబి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరుని, గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించాడు. అతనికి 3 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైనా కూడా ఏనాడు దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒకనాడైనా
ఒక పైసా కూడా వేయలేదు. యాచకుడికి దానం అసలే చేయలేదు. ఎంతసేపు తన కుటుంబం వాళ్ళ సుఖం అదే ప్రపంచంగా బ్రతికాడు. ఒకనాడు ఒక సాధువు అతని ఇంటికి వచ్చి, నాయనా, నీతో అత్యవసరంగా మాట్లాడాలి అని అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అని అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాడు. ఆఖరికి నన్ను ఎందుకు విసిగిస్తున్నావు, నేను అప్పు ఇవ్వలేను అని అన్నాడు. అప్పుడు ఆయన, నాయనా, నేను నీ ధనం కోసం రాలేదు, త్వరలో నీకు అపమృత్యు యోగం ఉంది అని చెప్పిపోదామని వచ్చాను అని అన్నాడు. ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన ఆహ్వానించి కూర్చోపెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలో సెలవీయండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్యాపిల్లలు ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షువు కలుగుతుంది అని సెలవిచ్చాడు. ధనదత్తుడు తన భార్యాపిల్లలను వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం పిల్లలు మేము ఎందుకు స్వీకరిస్తాము, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అని అన్నారు. ఇన్నేళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే, అది యజమానిగా మీ బాధ్యత, నువ్వు నిర్వహించావు, దానికి దీనికి సంబంధం లేదని కరాఖండిగా చెప్పేశారు. అతను ఎంత బతిమాలినా కూడా వినలేదు. అతనిలో తీవ్రమైన వైరాగ్యం కలిగింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖరిలో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకు నవనిధులకు ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేనివారికి దాన ధర్మాలు చేస్తే అది ఎంత ఉత్తమగతి అయినా కలిగిస్తుందని చెప్పటానికి ఈ కథ నిదర్శనం. లక్ష్మీదేవి మనందరికీ ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.